మనం అనుకుంటాం గానీ, ఒక్కొక్కళ్ళలో ఒక్కో స్పెషల్ టాలెంట్ ఉంటుంది. అది ఎప్పుడో ఒకసారి ఎవరో ఒకరు బయట పెడితేనే కానీ తెలీదు. మనకు తెలియకుండానే మనకు అలవాటున్న పని ఇతరులకు అద్భుతంగా కనిపిస్తూ ఉంటుంది. అలాంటి ఒక పని ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతోంది. అదేంటో ఇప్పుడు చూద్దాం. పానీపూరి నుంచి పావు భాజీ వరకు అన్ని రకాల స్ట్రీట్ ఫుడ్‌లో టమాటాలు ప్రధానమైనవి. ఏదైనా కూరగాయల వంటకంలో కూడా గ్రేవీ కోసం సన్నగా తరిగిన టమాటాలు చాలా తప్పనిసరి. చిన్న హోటళ్లలో చేతిబళ్ల నుంచి ఆహారాన్ని విక్రయించే వీధి వ్యాపారుల వరకు ప్రతి ఒక్కరూ టమాటాను అవసరమైనంత తరచుగా కోయలేరు. అందుకోసం ఒకేసారి అన్ని సిద్ధం చేసి పెట్టుకుంటారు. మీ బిజినెస్ విస్తరించాలనుకుంటున్నారా? మార్చి 16, 17 హైటెక్స్ లో ఫ్రాంచైజ్ ఇండియా బిగ్గెస్ట్ ఫ్రో ఎక్స్పో. ఉల్లిపాయ, టమాటా, క్యాబేజీ వంటి అన్ని కూరగాయలను ముందుగానే సన్నగా తరిగి కంటైనర్లో నిల్వ ఉంచుకుంటారు. కానీ అలాంటి చోట అంత పెద్ద మొత్తంలో కూరగాయలు ఎలా కోస్తారు? మనలో చాలా మందికి సందేహం ఉంటుంది కదా. ఇంట్లో వంట కొద్దిగా ఎక్కువ చేయాల్సి వస్తేనే ఉల్లిపాయలు, టమాటాలను కోయడానికి త్వరగా కోసే యంత్రాన్ని లేదంటే ఫుడ్ ప్రాసెసర్ని ఉపయోగిస్తాం. అయితే ఈ ఫుడ్ కార్ట్ విక్రేతలకు అలాంటి గృహ ఎలక్ట్రానిక్ పరికరాలు పనిచేయవు. మరి వాళ్ళెలా అంత పెద్ద మొత్తంలో సన్నని ఉల్లిపాయ, టమాటాలని కట్ చేస్తారు అన్న సందేహం చాలా మందిలో ఉంటుంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో చూసిన తర్వాత కూరగాయలు కట్ చేసేందుకు వీధి వ్యాపారులకు ఎలాంటి పరికరాలు అవసరం లేదని ఖచ్చితంగా చెప్తారు. ఎందుకంటే ఇక్కడ వైరల్ అవుతున్న వీడియోలో ఒక వ్యక్తి యంత్రాల కంటే వేగంగా ఒక నిమిషంలో 100కు పైగా టమాటాలు కోయడం అందరినీ అవాక్కయ్యేలా చేస్తోంది. ఏది ఏమైనా ఆ షెఫ్ను అభినందించి తీరాల్సిందే.